హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు మీ భవిష్యత్తును మార్చుకోలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. మీ అలవాట్లు ఖచ్చితంగా మీ భవిష్యత్తును మార్చగలవు. ఇది అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం. రోజులో 24 గంటలు అత్యంత అందమైన, అత్యంత ఎనర్జీతో నిండి ఉన్న లైఫ్ని ఎక్కువగా ప్రభావితం చేయగల సమయం ఉదయం సమయం. ఈ ఉదయం సమయంలో మీకున్న అలవాట్లు మీకు ఆ రోజు మాత్రమే కాదు, మీ లైఫ్లో మీ గోల్స్, ఫిజికల్, మెంటల్, అలాగే ఎమోషనల్ స్ట్రెంగ్త్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అలాగే మీ జీవితం మొత్తం ప్రభావితం చేస్తాయి. మీకున్న ఈ మార్నింగ్ హ్యాబిట్స్ మీరు విజయం సాధించడానికి, సాధించకపోవడానికి కూడా కారణమవుతాయి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే ఈ 4 మార్నింగ్ హ్యాబిట్స్ని సరిగ్గా కంట్రోల్ చేయగలిగితే నేటిని, రాబోయే రేపటిని కూడా మెరుగుపరుచుకోవచ్చు. మీకు కావాల్సిన దాన్ని దక్కించుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. మొదటి హ్యాబిట్, ప్రతిరోజు ఉదయం అలారం మోగానే ఇంకొంచెం పడుకోవాలనే ఆశతో స్నూజ్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ పడుకుంటారు. న్యూరాలి సైన్స్ రీసెర్చ్ ప్రకారం మీరు ప్రతిరోజు ఉదయం అలారం మోగానే స్నూజ్ బటన్ ప్రెస్ చేసి 10 నిమిషాలు పడుకోవడానికి ప్రయత్నిస్తే ఆ నిద్ర మీకు లాభం కన్నా నష్టాన్ని ఎక్కువ కల్పిస్తుంది. అలారం మోగిన తర్వాత స్నూజ్ బటన్ ప్రెస్ చేసి పడుకునే 10-15 నిమిషాల నిద్ర అన్నిటికన్నా దరిద్రమైన క్వాలిటీల నిద్ర. కొన్ని నిమిషాల ఆ నిద్ర రోజంతా మీ వీల్ పవర్, మీ మూడ్, మీ మైండ్ సెట్ మీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ప్రతిరోజు ఉదయం సెట్ చేసుకున్న అలారం ప్రకారం నిద్ర లేవకపోతే మీ గోల్ ఫెయిల్ అయిపోతుంది. దాని చెడు ప్రభావం మీకు సబ్ కాన్షియస్ గా మీ నిర్ణయాల మీద, సెల్ఫ్ కంట్రోల్ పవర్ మీద పడుతుంది. కొన్ని నిమిషాల ఆ నిద్ర మిమ్మల్ని యాటిట్యూడ్ ని నెగిటివ్ గా చేస్తుంది. మీరు ఉదయం అలారం మోగానే స్నూజ్ బటన్ ప్రెస్ చేసి 10 నిమిషాలు పడుకుంటే దాని అర్థం మీకు ఒక గోల్ లేదని, లేదా మీకున్న గోల్ అతి పెద్దది కాదని అర్థం. రెండవ హ్యాబిట్, ఇది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్న 80-90% మందిలో కనపడుతుంది. అది కళ్ళు తెరవగానే తమ స్మార్ట్ ఫోన్ లో 5 నుండి 10 నిమిషాల వరకు నోటిఫికేషన్లు చెక్ చేసుకోవడం. ఒక అధ్యయనం ప్రకారం ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్ చెక్ చేయడం ఈ రోజుల్లో స్ట్రెస్, యాంగ్జైటీ పెరగడానికి ప్రధాన కారణం. ఉదయం నిద్ర లేచిన తర్వాత మొదటగా చాలా గంటల తర్వాత మొదట మరియు శరీరం రిలాక్స్ గా ఉంటాయి. మీకు ఫోకస్ చేసే శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్పెషల్ టైం మీకోసం, మీతో గడపడానికి కేటాయించాలి. యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఎవరైనా ఉదయం లేచిన తర్వాత 1 గంట సేపు తమ మెయిల్స్, సోషల్ మీడియా చెక్ చేసుకోరో వాళ్ళు ఉదయాన్నే లేవగానే తమ మెయిల్స్, సోషల్ మీడియా చెక్ చేసుకునే వారి కంటే తక్కువ స్ట్రెస్ ని గడుపుతుంటారని తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఉదయాన్నే లేవగానే మెయిల్స్, సోషల్ మీడియా చెక్ చేసుకున్నా లేదా టీవీ చూస్తున్నా మీ బ్రెయిన్ అనవసరమైన సమాచారాన్ని నింపుకుంటుంది. దానివల్ల మీరు రోజంతా చేసే పనుల మీద ప్రభావం కనపడుతుంది. ఉదయం గంట సేపు మీరు అన్ని డిజిటల్ స్క్రీన్స్కి దూరంగా ఉండాలి. మీ ఉదయాన్ని స్ట్రెస్ ఫ్రీగా చేసుకోవచ్చు. మొదట ఇలా చేయడం కష్టం అనిపించవచ్చు, ఎందుకంటే ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్ల కోసం మీరు వేచి ఉండటం అంత సులభమేమీ కాదు. కానీ మీ సంకల్ప శక్తి బలంగా ఉంది, దీన్ని మీరు చేయగలరు. దీని యొక్క ఛాలెంజ్ తీసుకొని 21 రోజుల వరకు చేయొచ్చు. ఒకవేళ మీరు దీంట్లో గెలిస్తే మీ ఫోన్ ఫ్రీ మార్నింగ్ మీలో కొత్త శక్తిని నింపుతుంది. మూడవ హ్యాబిట్, మీరు నిద్ర నుండి లేవగానే మీ బెడ్ని సరిగ్గా సర్దుకోవడం. అడ్మిరల్ విలియం హెచ్ మెక్రామద్ ఒకసారి తన స్పీచ్లో చెప్పారు, ఒకవేళ మీరు ప్రపంచాన్ని మార్చాలనుకుంటే మీరు మీ బెడ్ నుంచి మొదలు పెట్టండి. మిలిటరీలో ఈ అలవాటును ప్రత్యేకంగా అలవాటు చేస్తారు. మీరు ఉదయం లేవగానే మీరు మీ బెడ్ని సర్దుకోవడంతో ప్రారంభిస్తే ఈ రోజంతా మీ డిసిప్లిన్ మొదలవుతుంది. దీనివల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీ మొదటి టాస్క్ని కంప్లీట్ చేసిన సందేశం వెళ్తుంది. మిగతా పనులు రోజంతా కంప్లీట్ చేయడానికి ఒక మోటివేషన్ దొరుకుతుంది. 4వ హ్యాబిట్, రాత్రి పడుకునే ముందు మెదడుని, శరీరాన్ని సిద్ధం చేసి రిలాక్స్ అవ్వడం ఎంత ముఖ్యమో ఉదయం లేవగానే మీ బ్రెయిన్ని ఆ రోజంతా చేసే పనుల కోసం సిద్ధం చేయడం కూడా అంతే ముఖ్యం. దీనికోసం ప్రతిరోజు ఉదయం ఫిజికల్, మెంటల్ ఎక్సర్సైజ్, రన్నింగ్ చేయడం, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, జిమ్కి వెళ్ళడం లాంటివి చేయాలి. దీనివల్ల రోజంతా పని చేయడానికి ఎక్స్ట్రా ఎనర్జీ దొరుకుతుంది. రాత్రి బాగా నిద్ర పడుతుంది. ప్రతిరోజు ఫిజికల్, మెంటల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా లోపల నుండి పాజిటివ్గా అనిపిస్తుంది. మీ ఇమ్యూని సిస్టమ్ పెరిగి లావుగా రోగాల బారిన పడకుండా ఉండగలరు. ఈ 4 హ్యాబిట్స్ని మీరు ఉదయాన్నే కంట్రోల్ చేయగలిగితే మీ లైఫ్ మారిపోతుంది. వచ్చే 21 రోజుల పాటు వీటిని మీ మీద ఉపయోగించి చూడండి.
మీకు మార్పు తప్పకుండా కనిపిస్తుంది. ఎందుకంటే 21 రోజుల పాటు ఏదైనా ఒక పనిని చేస్తే ఆ తర్వాత అది మీకు అలవాటుగా మారుతుంది. ఇది సైకలాజికల్ ఫ్యాక్ట్. కాబట్టి 21 రోజుల పాటు మీరు ఏ పని అయితే చేస్తారో అది జీవితాంతం మీరు కంటిన్యూ చేయగలుగుతారు. కాబట్టి ఈ 4 అలవాట్లని 21 రోజుల పాటు ప్రాక్టీస్ చేసి చూడండి. తర్వాత ఇవి మీ నిత్య జీవితంలో భాగంగా మారిపోతాయి. మీ అలవాట్లను మార్చుకుంటే మీ భవిష్యత్తును కూడా మార్చుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.